ఆర్సీబీ వర్సెస్ డీసీ వీళ్ళిద్దరి మధ్యలో ఈరోజు మ్యాచ్ జరగబోతా ఉంది. లాస్ట్ మ్యాచ్ చూశారనుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో డీసీ అయితే గెలిచింది. సో ఈరోజు ఇలాంటి కైండ్ ఆఫ్ నాకు వీళ్ళిద్దరి మధ్యలో జరగబోతా ఉన్నాయి. దట్టు డీసీ నిన్న మ్యాచ్ బీభత్సంగా అయితే ఆడింది. ఎందుకంటే 260+ స్కోర్ చేశారు. అందులో కేఎల్ రాహుల్ 152 రన్స్ చేశాడు. హైయెస్ట్ ఇండియన్ ప్లేయర్ అంత స్కోర్ చేయడం అనమాట. ఐపీఎల్లోనే థర్డ్ హైయెస్ట్ స్కోరు, సెకండ్ హైయెస్ట్ స్కోర్ అయితే నిలబడింది. సో అట్లాంటి నాక్స్ ఈరోజు కూడా కేఎల్ రాహుల్ ఆడతాడా, లేకపోతే ఆర్సీబీ సైడ్ పవర్ హిట్టర్స్ ఉన్నారు, మిడిల్ ఆర్డర్స్ ఉన్నారు, ఫినిషర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎలాంటి డామినేట్ చేస్తారు, లేకపోతే ఈరోజు ఆర్సీబీ నుంచి ఫిల్ సాల్ట్ ఆడట్లేదు, తను కూడా ఇంజురీ నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో చాలా మంది రూల్డ్ అవుట్ అవుతా ఉన్నారు. సో మీరేమనుకుంటా ఉన్నారు, ఈరోజు ఆర్సీబీ పవర్ చూపిస్తుందా, లేకపోతే డీసీ వాళ్ళ అల్టిమేట్ షో చూపిస్తుందా? ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళిద్దరికి హెడ్ హెడ్ జరిగితే ఈక్వల్గా నడుస్తూ ఉంది. ఇద్దరు సరి సమానంగా గెలుస్తూ ఉన్నారు, లాస్ అవుతూ ఉన్నారు. బట్ ఈరోజు ఎవరు గెలుస్తారు? డీసీ స్టేడియంకి వెళ్ళి ఆర్సీబీ వాళ్ళని ఓడగొడుతుందా, లేకపోతే డీసీ ఆర్సీబీని ఇన్వైట్ చేసి ఆర్సీబీని ఓడగొట్టి పంపిస్తుందా? చూద్దాం. మీరేమనుకుంటా ఉన్నారు, ఆర్సీబీ గెలుస్తుందా లేకపోతే డీసీ గెలుస్తుంది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన మోక్షిత్ రివ్యూస్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కావాలంటే మిస్టర్ పండు 2000 యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి.